అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2020 గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు కానీ ఆ పేపర్లు ఎవరు దిద్దారు, ఎవరు దిద్దాలి, ఇదే ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, అందరు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూడండి, గ్రూప్ 1 పేపర్లు గృహిణులు దిద్దారు. అనుమాకులతో మార్కులు మార్పింగ్, పిఎస్ఆర్ డైరెక్షన్లో స్కాన్ నిర్వాకం, రిమాండ్ రిపోర్టర్లో విస్తరిపోయే అంశాలు. అబ్బా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సజ్జలు చేసిన పని మామూలు కాదు. ఒక గ్రూప్ 1 పోస్టుకి 1 కోటి రూపాయల, ఒక్క పోస్టుకి 1 కోటి రూపాయలు. ఆ పేపర్లు దిద్దింది ఎవరో కూడా గిట్లని చెప్పి ఎవరికి తెలియదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకు తెలియదు, ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై కాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ మీరు చూడండి, ఏపీపీఎస్సీ కార్యాలయం బయట పరీక్ష పేపర్లు మూల్యకరం చేయడం చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలో హైలాండ్ కు గ్రూప్ 1 పరీక్ష పేపర్లు తీసుకుని వచ్చారు. ఒక్కొక్కరికి పిలిచి 15,000 ఇచ్చి గ్రూప్ 1 పేపర్లు దిద్దిచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు సజ్జల చేసిన పని మామూలు కాదు. సజ్జల కార్ డ్రైవర్ వైఫ్ గ్రూప్ 1 పేపర్లు దిద్దిందంటే అసలు మామూలు కాదు. అసలు డిగ్రీయే లేని వాళ్ళు గ్రూప్ 1 పేపర్లు దిద్దారంటే ఇంకా అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళతోనే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్ 1 సీటు 1 కోటి రూపాయలు. మరి ఎవరైనా దిద్దాల్సిందే. నేను దిద్దొచ్చు, నువ్వు దిద్దొచ్చు, అసలు చదువు రానోడే దిద్దొచ్చు. సజ్జల ఇంట్లో ఉండే ఈల్డింగ్ చేసే వ్యక్తి కూడా గ్రూప్ 1 పేపర్లు దిద్దిండంటే అసలు మామూలు ముచ్చట కాదు. అసలు సజ్జలకు కానీ లేకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ మెచ్చుకోవాలా. ఎందుకు మెచ్చుకోవాలో చెప్తా చూడండి. అసలు ఈ సజ్జల ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు అంతే. సలహాదారుడికి ఇన్నిగాన రైట్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా దిద్దాల్సిందే. కానీ అమాయకమైన ప్రజలు లేకుంటే అమాయకమైన స్టూడెంట్స్ ఇప్పుడు దేనికి చెప్పకుండా అయిపోయారు. ఎవరైతే గ్రూప్ 1 2020 ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరూ వచ్చి ఈ సజ్జల మీద కేసేయండి. సచ్చినట్టుగా ఎవరైతే ఆ ఎగ్జామ్లో చదువుకొని మంచిగా మార్కులు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫెయిల్ చేసేసి 1 కోటి రూపాయలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చేసిండు ఈ సజ్జల. జగన్మోహన్ రెడ్డి దీంట్లో కొన్ని వెళ్ళి ఉంటాయి, అది పక్కన పెట్టేస్తే ఈ సజ్జలతో పాటు కొంతమంది ఉన్నారు. ఈ సజ్జలు అసలు ఎమ్మెల్యే కాదు, ఏంది కాదు, ఒక సలహాదారుడు. ఇంతకుముందు ఒక రిపోర్టర్, అయినా వార్తలు రాసే వ్యక్తి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అంటే చాలా ఇష్టం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించిందే విజయసాయి రెడ్డి. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి చెప్పారు, సాక్షి ఛానల్ని నడిపిందే నేను, సాక్షి ఛానల్ పెట్టిందే నేను, ఆ పార్టీలోకి వెళ్ళి నేను ఇప్పుడు వచ్చేసినాను, ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి. సో ఈ విజయసాయి రెడ్డి పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి కారణము ఈ సజ్జలనే. సో జగన్మోహన్ రెడ్డి కన్నంత ఈ సజ్జల మీద పడ్డది. విజయసాయి రెడ్డితో మనకేం పని లేదు, విజయసాయి రెడ్డితో మనకేం అయితలేదు గిట్లని చెప్పి ఆ పార్టీలోకి వెళ్ళి ఎలగొట్టేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సజ్జల దేనికి పనికిరాడు, అసలు దేనికి సంబంధం లేదు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరికీ స్క్రిప్ట్లు అందించేది ఈ వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు ఈయన రైటర్ కాబట్టి ఒక వార్తలు రాసే వ్యక్తికి ఎలా రాజకీయం చేయాలి, ఏం చేయాలి గిట్లని చెప్పి బాగా తెలుసు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జలను నమ్ముకున్నాడు. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చూడండి, ఈయనెవరో తెలుసా, సజ్జల కొడుకు. ఈయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య కారకుడే. జగన్మోహన్ రెడ్డి బాగా నమ్ముకునే వ్యక్తి. రీసెంట్గా వైజాగ్లో ఐపాక్ టీమ్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ దెబ్బ తగులుంది. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ ఐపాక్ టీంని నడిపించిన వ్యక్తి ఈ భార్గవ్ రెడ్డి. ఈ భార్గవ్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య కారకుడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా, లేకుంటే కొంతమంది పేటీఎం కార్యకర్తలు మాట్లాడిన వాటినన్నింటినీ సోషల్ మీడియాలో వైరల్ చేసే వ్యక్తి ఈ భార్గవ్ రెడ్డి. ఈయన కూడా పార్టీలో ఒక ముఖ్య కారకుడే. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పాత్రలో కూడా ఈ భార్గవ్ రెడ్డి హస్తం ఉంది. అది కూడా మాట్లాడదాము. ఇంకా చూడండి, ఇదంతా మనందరూ తెలిసిందే, మన గుట్కా నాని, కొడల్ నాని, ఈయన అనిల్ కుమార్ యాదవ్, మన సజ్జల. ఇంతకుముందు సజ్జలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ నార్మల్గా వచ్చిన వ్యక్తి రాజకీయాలు బాగా మాట్లాడుతున్నాడు, అది ప్లాన్ చేయండి, ఇది ప్లాన్ చేయండి, ఇక్కడ దెబ్బ తగిలించుకోండి, ఇక్కడ దెబ్బ తగిలించుకోండి గిట్లని చెప్పి ప్లాన్ ఇచ్చిన వ్యక్తి ఈ సజ్జలనే. ఈ సజ్జలనే అన్ని చెప్పించింది. సో మనం పాయింట్లోకి వెళ్తే, కాబోయే సబ్ కలెక్టర్ల భవిష్యత్తులను నిర్ణయించి పరీక్షలో డిగ్రీ కూడా లేని వారు మార్కులు వేశారు. బా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో గిట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్పాలా, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే ఒక జాబ్ వచ్చేస్తుంది. ఆ జాబు ఒక సంవత్సరంలో 1 కోటి కాదు 10 కోట్లైనా సంపాదించవచ్చు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు. అసలు దేనికి పనికిరాలు, అసలు దేనికి పనికిరాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ మేపుతా ఉంది. అది పక్కన పెట్టేస్తే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే ఒక జాబ్ వచ్చేస్తుంది అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. అది కాదు, అసలు డిగ్రీ లేని వాళ్ళు వాళ్ళ పేపర్లు దిద్దారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు హ్యాట్సప్ చెప్పాలి. అట్లాంటి వాళ్ళు మీకే దొరుకుతారు. మళ్ళీ ఒక్కొక్క పేపర్లు దిద్దడానికి 15,000 ఇచ్చి పిలిపించుకున్నారంట ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు. అదే పక్కన పెట్టేస్తే, వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులను ఆర్జీవులు డీఎస్పీగా చేసినందుకు క్యాంసైన్ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన భాగవతాన్ని పోలీసులు నిగ్గు తెలిచారు. పామిడి కల్వ మధుసూదన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విజయవాడ పోలీసులు నిందితుడు వెల్లడించిన అంశాలు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు పొందుపరిచారు. దీని ప్రకారం 2020 డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఇవన్నీ మాట్లాడడం బంద్ చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు. ఈ సజ్జలు చేసిన ప్లాన్లు, ఈ సజ్జలు చేసిన ప్లాన్లన్నీ
ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ₹1 ఇచ్చి అమ్మేసుకున్నాడు. ఎవరైతే మంచిగా రాసిరో వాళ్ళందరినీ ఫెయిల్ చేపించేసిన. దేనికి పనికి రాని వాళ్ళు. ఏల్డింగ్ చేసేవాడు పేపర్లు దిద్దడం ఏంటి మచ్చా? ఏల్డింగ్ చేసేవాడు పేపర్లు దిద్దడం ఏంటి? గర్భిణిగా ఉన్న వాళ్ళందరితో పేపర్లు దిద్దిచ్చిరు. ఒక్కొక్కళ్ళకి 15,000 ఇచ్చారు. మీరందరూ చూసిల్లే. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసిరో, ఎవరైతే పాస్ అయితే గిట్లని చెప్పి అనుకుంటారో వాళ్ళందరూ సజ్జల మీద కేసేయండి. మీరు ఎందుకు పాస్ అవ్వరో నేను చూస్తాను. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాసిరో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను ఏమైనా పాయింట్లు మర్చిపోతే కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.